ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. డీటెయిల్స్ చూద్దాం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్ వద్దకు పోటెత్తారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకపోవడం, ఏడీసీఈటీ విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. వైఎస్ జగన్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని వైఎస్ జగన్ స్టూడెంట్స్ కు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తొలి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి దేశంలోనే ఉచిత కరెంటు మొట్టమొదటి ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడే విధంగా చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఫీజు రియంబర్స్మెంట్, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు విశాఖ నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. దేశానికే సంక్షేమ కార్యక్రమాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పార్టీ నేతలు కొనియాడారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని నష్టం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప మానవతావాది, పరిపాలనా దక్షుడు, దయార్ద్ర హృదయుడు, రైతు పక్షపాతి, లౌకికవాది అని కొనియాడారు పలువురు వక్తలు. హైదరాబాద్లోని బుట్టా కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. వైఎస్ఆర్తో పరిచయం ఉన్న, సన్నిహితంగా మెలిగిన, ఆయనతో కలిసి పనిచేసిన వివిధ రంగాల ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్తో తమ అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాకు తెలిసినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప పరిపాలనా దక్షుడు, గొప్ప మానవతావాది, గొప్ప దయార్ద్ర హృదయుడు, రైతు పక్షపాతి, పేదల పక్షపాతి, గొప్ప లౌకికవాది, సెక్యులర్, కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అనే పద్ధతిలో చూశారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అని మనవి చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి సంస్థ వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఆయన్ని గుర్తు చేసుకొని ఇంతమంది పెద్దలు, ఇంతమంది అభిమానులు వచ్చారంటే ఆయన వ్యక్తిత్వానికి జోహార్. ఆయన ఒక మామూలు మనిషి కాదు, దేవుని రూపంలో మనందరి ముందు తిరిగిన మహామనిషి. ఎందుకు మహామనిషి అంటే ఆయనతో దగ్గరగా పనిచేసిన వాళ్ళని ఒక్కసారి కదిలిస్తే గంటల తరబడి ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటారు. దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పీసీసీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకువెళ్లిన మహానాయకుడు వైఎస్ఆర్ అని నేతలు కొనియాడారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా పాలన సాగిస్తున్నామన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు పీసీసీ కార్యవర్గ సభ్యులు, ఏఐసీసీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ తీసుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అభివృద్ధి, సంక్షేమాన్ని వైఎస్ఆర్ రెండు కళ్లుగా చూశారని గుర్తు చేసుకున్నారు. వారు ఘనంగా తీసుకొచ్చినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతి పేషెంట్ గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అయినటువంటి ఎన్నో లక్షల మంది విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ పొందినటువంటి సందర్భం, స్మరించుకున్నటువంటి సందర్భం. 198 సర్వీసెస్, ఉచిత విద్యుత్తు, రకరకాల చరిత్రాత్మక కార్యక్రమాలు ఇచ్చిన ఘనత దివంగత రాజశేఖర రెడ్డి గారిది. ఆడబిడ్డలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచాడు. ఆడిన మాట తప్పటంలో తనను మించిన వారు లేరని మరోసారి రుజువు చేసుకున్నారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఉండవని చెప్పేశారు. తానిచ్చిన హామీనే తుంగలో తొక్కారు. ఎన్నికలకు ముందు తానిచ్చిన మాటకు తానే సమాధి కట్టారు. ఎన్నికలకు ముందు మహిళలు అందరికీ ఫ్రీ బస్, రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగచ్చు, తానే మీ డ్రైవర్ను అంటూ ఊగిపోయి ప్రసంగాలు చేసిన చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇచ్చిన హామీని సరిగ్గా అమలు చేయకుండా శ్రీశైలం మల్లన్న సాక్షిగా చంద్రబాబు ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను తప్పారు. ఫ్రీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్పిన బాబు ఇప్పుడు జిల్లాలకే పరిమితం అంటున్నారు. మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ₹1 కూడా అవసరం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. జననేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనను అడ్డుకోవాలని పోలీసులపై కూటమి పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్ జగన్ టూర్లో 500 మంది మించి రాకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ దగ్గర 30 మందికి అనుమతినిచ్చారు పోలీసులు. ఆంక్షలు ఉల్లంఘిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే 375 మంది వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వ కుట్రలు, పోలీసుల ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన అడ్డుకునేందుకు కుట్రలు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపటం ఎలా సాధ్యం కాదో అలాగే వైఎస్ జగన్ పర్యటనను ఆపటం సాధ్యం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ప్రజల్ని ఆపడం అదే విధంగాని నేను భావిస్తున్నాను. సూర్యుడు ఎండవేడిమిని తట్టుకోవడానికి హరిచేత్తో అడ్డం పెడితే సూర్యుడు ఎండవేడిమి ఆగదు. అదేవిధంగా జన సునామీని ఆపాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ ప్రజల్లో నుంచి చెదరదు. కాబట్టి ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం రాత్రి నుంచి నడిచి ఉదయానికల్లా చేరేదానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారే తప్ప ఏ ఒక్కరు కూడా ఆగరని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. జైళ్ళన్నీ కూడా రెన్యువేషన్ చేసుకోండి, భవిష్యత్తులో మీకు కూడా పనికొస్తుంది. కాబట్టి ఇంకా ఇన్ని జైళ్ళు కట్టి కేసులు పెట్టి లోపలేసినా లోపల ఉండడానికి సిద్ధపడతారే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ తగ్గించుకోవడానికి ఎవరు సిద్ధపడరని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అభివృద్ధి పనుల కోసం నిధులు వెచ్చించేందుకు కేంద్రం అంగీకరించింది. 303 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు అంగీకరించినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. కంటోన్మెంట్ భూములను తీసుకుని కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అకౌంట్కు పరిహారం జమ చేయాలన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములను హెచ్ఎండిఏకు బదిలీ చేయనున్నారు. నిధులను పూర్తిగా కంటోన్మెంట్ ప్రజలకు మౌలిక వసతుల మెరుగు కోసం మాత్రమే ఖర్చు చేయాలని రక్షణ మంత్రి ఆదేశించారు. నిధులు ఖర్చు చేసేందుకు అంగీకరించినందుకు రాజ్నాథ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జేపీ నడ్డాను కలిశారు. వానాకాలం సీజన్కు సంబంధించి ఏప్రిల్, జూన్ మధ్య రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని నడ్డా దృష్టికి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియా కోటాను పెంచాలని విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రైళ్లు కేటాయించడం లేదని, వాటి సంఖ్యను కూడా పెంచాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ మాట తప్పుతాడని తెలిసినా సవాల్ స్వీకరించామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ కు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదన్నారు. ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్ పాలన ఉందన్నారు. చర్చ కోసం టైం, ప్లేస్ రేవంత్ చెప్పినా వస్తామని, రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదన్నారు కేటీఆర్. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు. తెలుగుదేశం పార్టీ అరాచకాలు, హత్యా రాజకీయాలకు పేటెంట్లు తీసుకున్నట్లుగా తయారైంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ప్రసన్న కుమార్ను హత్య చేసేందుకే పక్కా ప్లాన్తో రాత్రివేళ దాడి చేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణితో ఎక్కడికక్కడ పచ్చ తాలిబన్లు రెచ్చిపోతూ స్వైర విహారం చేస్తున్నారు. రెండు 200 మంది అరాచక వ్యక్తులు ఒకేసారి ఇంట్లో ప్రవేశించారని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి వివరించారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారని, ప్రసన్న కుమార్ ఎక్కడా అంటూ తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి సమయంలో తన కుమారుడు ఇంట్లో ఉండుంటే చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. నేను ఒక్కదాన్నే పని వాళ్ళు ఉండారు, వంట ఆమె, ఇంకొక అబ్బాయి ఉండారు. నేను అప్పుడే కొంచెం బాగాలే నాకు 2 రోజుల నుంచి, అందుకని రూమ్లో పోయి పడుకున్నాను. మా వంట పరిగిస్తా వచ్చి తలుపేసేసాడు. ఏందయ్యా తలుపేస్తున్నావు నువ్వు, ఏం జరుగుతుంది, బయట అప్పటికే వచ్చేసి ఉండారు, గొడవ జరిగిపోతా ఉంది. వాడు ఏమీ చెప్పలేకపోతున్నాడు, నువ్వు బయట రావద్దు అంటున్నాడు, కానీ మాట చెప్పటంలా. సరే వచ్చేసారు, లోపలికి వచ్చేసారు. దేంతో కొట్టారో తెలియదు, అన్ని మొత్తం ధ్వంసం. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగింది దాడి కాదని, ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విమర్శలు తీసుకోలేని వారికి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు 100 మంది ఇల్లు మీద దాడి చేయని వచ్చారా? ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి గారి కొడుకు ఉంటే మీరు చంపేదానికి వచ్చారా అన్నది ఈ రోజు స్పష్టంగా తేలాల్సింది. ఎందుకంటే ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ టైంలో మామూలుగా అయితే ప్రసన్న గానీ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఈ రోజు 100 మంది మీరు రోజు వచ్చి దాడి చేసి ఒకవేళ ప్రసన్న వాళ్ళ బిడ్డగా నుండుంటే వాళ్ళని చంపాలనే కదా మీరు వచ్చింది. అసలు నిజంగా రాజకీయాలలో, నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఎప్పుడూ కూడా మాట్లాడుకుంటారు, విమర్శలు చేసుకుంటారు, ఘాటుగా మాట్లాడుకుంటారు, ఇది చేసుకుంటారు. కానీ ఇప్పుడు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇళ్ల మీద దాడులు చేసుకున్న ఈ సంఘటనలు ఎక్కడా కూడా లేవు. లిక్కర్ అక్రమ కేసులో నిందితులను సిట్ డీఎస్పీ వేధింపులకు గురి చేయడం కలకలం రేపింది. తమను సిట్ డీఎస్పీ శ్రీనివాసులు దుర్భాషలాడుతూ బెదిరించారని, వేధింపులకు గురి చేశారని కేసులో నిందితులు బాలాజీ, నవీన్ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ పేపర్స్ పై సంతకాలు చేయించారని తెలిపారు. చేయని నేరం ఒప్పుకోవాలని వేధించారని వారిద్దరూ వాపోయారు. బాలాజీ, నవీన్ స్టేట్మెంట్తో సిట్ డీఎస్పీ శ్రీనివాసులకు మెమో జారీ చేసింది ఏసీబీ కోర్టు. 3 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. డ్రగ్స్ ని కూటమి సర్కార్ పెంచి పోషిస్తోందన్నారు. విశాఖ డ్రగ్స్ కేసులో అసలు దోషులను తప్పించారని విమర్శించారు. భరత్, వెలగపూడి, బండారు పోలీసులపై ఒత్తిడి తెచ్చారన్నారు. డ్రగ్స్ కేసులో సీఎంఓ కూడా ఇన్వాల్వ్ అయిందన్నారు. మంత్రి లోకేష్, ఎంపీ భరత్ అసలు నిందితులను తప్పించారని ఆరోపించారు. ఆయన 3 అరెస్ట్ చేసి మిగతా 2 ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు అనేటువంటి శాసనసభ్యుడు, సీనియర్ శాసనసభ్యుడు,
ఆ రోజు ఉదయం 12:30కి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళారా లేదో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. వెళ్ళి కమిషనర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదని చెప్పాలి. వీరితో పాటు మరో సీనియర్ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, వారి కుమారుడు యూనివర్సిటీని నడుపుతున్నటువంటి దాని చైర్మన్, అలాగే విశాఖ పార్లమెంట్ సభ్యుడైనటువంటి భరత్, వీరందరి ప్రమేయంతో అదుపులో తీసుకున్నటువంటి ఆ ముగ్గురులో ఇద్దరిని విడిచిపెట్టారా లేదా ఒకసారి సమాధానం చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ నడిపుడి గ్రామంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ గ్రామంలో నిరసన సెగ తగులుతుందని ముందే పసిగట్టిన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని మొక్కుబడిగా 4-5 ఏళ్లకే పరిమితం చేశారు. ఎమ్మెల్యే వస్తే స్థానిక సమస్యలపై నిలదీద్దామని వేచి చూస్తున్న మహిళలు ఎమ్మెల్యే తమ ఏరియాకి రాకపోవడంతో స్థానిక నాయకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫర్లలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు మహిళా పోలీసులు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి మహిళా పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమకు న్యాయం చేయాలని గళం విప్పారు. అడిషనల్ ఎస్పీకి మెమరాండం సమర్పించారు. ప్రస్తుతం నిర్వహించిన కౌన్సిలింగ్ రద్దు చేసి కొత్తగా మరో కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోందంటూ కర్నూలులో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పాఠశాల విద్యార్థుల పేరెంట్స్ రాస్తారోకో నిర్వహించారు. నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం మాట తప్పుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల తొలగింపు, స్టూడెంట్స్ ను ఇతర పాఠశాలల్లో విలీనం చేయటం దారుణమని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అనుకోకుండా అందరి స్టాఫ్ను ఒక్కసారి తీసేయడం జరిగింది. కాబట్టి కింద పునాది అన్నది మాకు కావాలి సార్. బేస్ మట్టం లేదు. బేస్ మట్టంతో కొట్టేస్తే బేస్లో ఎంత బిల్డింగ్ నిలబడదు కదా సార్. చెట్టు బుడంతో సహా కొట్టేయడం జరిగింది. ఆ చెట్టు బుడాన్ని కాపాడి మళ్ళీ రూట్స్ రావడం కోసం మాకు కనీసం కొన్ని రూట్స్నన్నా కాపాడమని చెప్తున్నాం సార్. కొన్ని పాత స్టాఫ్ ఉంటే పిల్లల మనోభావాలు తెలుస్తాయి, పిల్లల యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది. హెచ్ఎం మేడం కూడా పిల్లలకు చాలా వరకు డెడికేటెడ్గా ఉన్నారు. కాబట్టి దయచేసి మాకు ఈ కొత్త స్టాఫ్లో ఎవరూ శత్రువులు లేరు సార్. అలా అని పాత స్టాఫ్లో మా బంధువులు లేరు. విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలివి తక్కువ సంస్కరణలతో ఉన్నత విద్యకు కష్టాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కొత్త జీవోల జారీతో విద్యా వ్యవస్థ గందరగోళంగా మారింది. ఇప్పటికే ఫౌండేషన్ పాఠశాలలు, ప్రాథమిక స్కూల్స్ మూతబడగా తాజాగా కళాశాలలకు ఇదే గతి ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. విజయనగరం జిల్లా రాజాంలోని డిగ్రీ కళాశాలకు భవనం లేకపోవడంతో జూనియర్ కళాశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది విద్యాశాఖ ఉత్తర్వులతో ఇంటర్ తరగతులు 2 పూటలా నిర్వహించడం వివాదాలకు తావిస్తోంది. చాలని గదుల వల్ల ఒక్క పూట కూడా తరగతులు జరగడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నుండి రాజానికి 3 కిలోమీటర్లు అంటే మా కాలేజీలోన అంటే ఇంటర్ డిగ్రీ కలిసి ఉండడం వల్ల మాకు క్లాసులు అనేవి సరిగ్గా అవ్వటం లేదు. అది కాకుండా మా కాలేజ్ నుంచో ఒక పూటని అంటే ఉదయం 8 నుండి 12:30 వరకు. దీనివల్ల ఏంటంటే ఇంటర్వల్ రావడం వల్ల మాకు వాళ్ళేంచో క్లాసులు ఆక్యుపై చేయడం వల్ల మాకు దానివల్ల మా క్లాసులని వాళ్ళు తీసుకోవడం వల్ల మాకు క్లాసులు అవ్వడం చాలా కష్టంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా జి సిగడాంలో ప్రభుత్వ కళాశాల మైదానాన్ని కూటమి నేత కబ్జా చేశారు. ప్రభుత్వ భూములే కాదు, విద్యార్థుల కాలేజీ గ్రౌండ్లను కూడా వదలవని నిరూపించారు. కూటమి ఏడాది కాలంలోనే ప్రభుత్వ భూములు కబ్జాలకు కేరఫ్గా మారాయి. జి సిగడాంలో 2012లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీని నిర్మించారు. కొంత దూరంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ఆక్రమించిన కూటమి నేత అక్కడ మొక్కలు నాటారు. విద్యార్థులు గ్రౌండ్ను ఆక్రమించడం దారుణమని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమించిన నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవిపై భూ ఆక్రమణదారులు దాడి చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో ఆలయ సిబ్బందికి ఆక్రమణదారులకు మధ్య వివాదం జరిగింది. ఆలయ భూములను ఆక్రమణ నుంచి కాపాడడానికి వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై గ్రామస్తులు దాడి చేశారు. భద్రాచలానికి ఆనుకుని ఉన్న పురుషోత్తపట్నం గ్రామంలో 889.5 ఎకరాల భూమి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఉంది. ఈ భూమిని దేవస్థానానికి అప్పగించవలసిందిగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఆక్రమణదారులు ఆలయ భూముల్లో అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవడానికి వెళ్లిన ఆలయ సిబ్బందిపై దాడి చేశారు ఆక్రమణదారులు.
హైదరాబాద్లో కుక్కట్పల్లిలో కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు రామ్దేవ్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కొన్ని రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 6, 7, 8, 11 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. జాతీయ వార్తలను చూద్దాం. కర్ణాటక కాంగ్రెస్ లో కల్లోలం రేగుతోంది. ముఖ్యమంత్రి మార్పు కోసం డిమాండ్లు మరింత పెరుగుతున్నాయి. డీకే శివకుమార్ ను సీఎం చేయాలంటూ పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రి అని సిద్ధరామయ్య చెప్తున్నా దుమారం మాత్రం చల్లారటం లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో డీకేఎస్ భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి మార్పు అంశంపైనే ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో రాజకీయం రసవత్తరంగా మారింది. మహిళా ఓటర్లే లక్ష్యంగా సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి నితీష్ అధ్యక్షతన సమావేశమైన బీహార్ కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. అన్ని కేటగిరీలు, స్థాయిల్లో నేటివ్ బీహారీలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ సర్వీసుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్రలో భాషా వివాదం మరింత మండుతోంది. త్రిభాషా విధాన అమలు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఎంఎన్ఎస్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. థానేలో భారీ ఆందోళన నిర్వహించింది. మీరా బయందేర్లో జరిగిన ఈ ర్యాలీకి ఎంఎన్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. మరాఠీ మాట్లాడినందుకు థానేలో ఓ వ్యాపారిని ఎంఎన్ఎస్ కార్యకర్త చెంపదెబ్బ కొట్టిన వీడియో ఇటీవల వైరల్గా మారింది. దీనిని నిరసిస్తూ వ్యాపారులు, ఇతర సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీనికి కౌంటర్గా భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది ఎంఎన్ఎస్. థానేలో ఎంఎన్ఎస్ నిర్వహించిన ర్యాలీకి శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ మద్దతివ్వటం చర్చనీయాంశంగా మారింది. కేరళలో గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరింత రాజుకుంటోంది. కేరళ యూనివర్సిటీ రిజిస్ట్రార్ను గవర్నర్ తొలగించడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. తిరువనంతపురంలో ఎస్ఎఫ్ఐ ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. యూనివర్సిటీలోకి ఆందోళనకారులు దూసుకెళ్లడంతో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు బలవంతంగా విద్యార్థులను బయటకు తరలించారు. ఉత్తరప్రదేశ్లో మరోసారి బుల్డోజర్ దూసుకెళ్లింది. బలరాంపూర్లో చంగూర్ బాబా నివాసాన్ని జేసీబీలతో కూల్చేశారు అధికారులు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కూల్చివేతను చేశారు. భారీ మత మార్పిడి రాకెట్ నడుపుతున్నట్టుగా జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబాపై ఆరోపణలు ఉన్నాయి. 2 రోజుల క్రితమే యూపీ ఏటీఎస్ అతన్ని అరెస్ట్ చేసింది. వితంతువులు, వెనుకబడిన వర్గాలు, నిరుపేదలను టార్గెట్ చేసి డబ్బు ఆశ చూపి మత మార్పిళ్లు చేస్తున్నట్లుగా చంగూర్ బాబాపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఏటీఎస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తాజాగా బలరాంపూర్లో చంగూర్ బాబా నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. భారత ఏవియేషన్ చరిత్రలోనే ఘోర విషాదంగా నిలిచిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. ఈ మేరకు ప్రిలిమినరీ రిపోర్ట్ను పౌర విమానయాన శాఖకు సమర్పించింది ఏఏఐబి. ఘటనా స్థలం నుంచి ప్రాథమికంగా సేకరించిన ఆధారాలు, ఫ్లైట్ డేటా, వాతావరణ పరిస్థితులు తదితర అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. విమాన ప్రమాదానికి అసలైన కారణం కనుగొనే దిశగా ఏఏఐబి తన విచారణను మరింత లోతుగా కొనసాగించనున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ వ్యాపారవేత్త, బీహార్ బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖేమ్కాపై కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. పట్నాలోని మల్సలామీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు దిగాడు నిందితుడు రాజా. పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతో నిందితుడికి సంబంధాలున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బిజినెస్
అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ముగిశాయి. ట్రంప్ టారిఫ్లపై అనిశ్చితి కొనసాగుతూ ఉండటంతో ఇన్వెస్టర్స్ అప్రమత్తంగా వ్యవహరించారు. సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా లాభంతో 83,712 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లకు పైగా లాభంతో 25,522 వద్ద ముగిశాయి. డాలర్తో రూపాయి మారకపు విలువ 85.71గా ఉంది. ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్స్ లాభపడ్డాయి. దేశంలో స్వల్పంగా పసిడి ధర పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 550 రూపాయలు పెరిగి 98,840 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 500 రూపాయలు పెరిగి 90,600గా ఉంది. అటు 3 రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర 1,19,900గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా గురువారం నుంచి 3వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఆడతాడా లేదా అనే సందేహం నెలకొంది. 2వ టెస్టులో ప్రధాన బౌలర్గా ఉన్న సిరాజ్ 32 ఓవర్లు వేసి 7 వికెట్లను పడగొట్టాడు. ఇంత ఎక్కువ ఓవర్లు వేసి మరో టెస్ట్ మ్యాచ్ ఆడటం అసాధ్యం. దీనివల్ల లార్డ్స్ టెస్ట్లో మహమ్మద్ సిరాజ్కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. దీనికి బదులుగా హర్షదీప్ సింగ్ను తీసుకోవాలని భావిస్తోంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.